ఏపీ స్పెషల్ స్టేటస్ పై అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తున్నారు. లైవ్ చూద్దాం. లాస్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సెక్షన్ 10 ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష, సెక్షన్ 75 ఏం చెప్తుంది అధ్యక్ష? చాలా స్పష్టంగా ఏవైతే 1 year లోపల ఇవన్నీ సార్ట్అవుట్ కావాలనుంది. 142లో 123 హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నాయి. కానీ ఈరోజు ఒక సెక్షన్ కాంట్రడిక్షన్. ఏదైతే ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష సెక్షన్ 75, 64 కాంట్రడిక్షన్. దీనివల్ల ఇటీవల కాలంలో మీరు చూస్తే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఫేవరబుల్గా వచ్చిందని మొత్తం ఆస్తులని మావే అని చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ 75లో మీరు చూస్తే యాక్ట్ ప్రకారం చూస్తే అన్నీ కూడా సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. వచ్చిన తర్వాత ఏ విధంగా డివైడ్ చేసుకోవాలని ఇంకో కాంట్రడిక్షన్ ఉంది. దీనిపైన హైదరాబాద్లో ఉండే యూనివర్సిటీస్ కానీ మేజర్ ప్రాపర్టీస్ అన్నీ మొదట ఆంధ్రప్రదేశ్కి వస్తుందని కూడా ఉంది. ఇదొక కాంట్రవర్సీ. ఇలాంటి కాంట్రవర్సీ వల్ల చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దిశ 371D ఎందుకు పెట్టారు? ఆ రోజు రాష్ట్రంలో బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయి. 371D ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజర్వేషన్స్ ఉండాలి. లోకల్, నాన్ లోకల్ 85-15%, జోనల్ పోస్టులు 70-30, అదే మరి స్టేట్ పోస్టులు 100%. ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? 371D పెట్టారు. దీనివల్ల ఆదిలాబాద్లో ఉండేవాళ్ళు పోయేసి శ్రీకాకుళంలో ఉద్యోగాలు చేయొచ్చు, శ్రీకాకుళం వాళ్ళు పోయేసి వరంగల్లో ఉద్యోగం చేయొచ్చు. అంటే 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇది అమెండ్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే అది కూడా 2/3 స్టేట్స్ రాటిఫై చేయాలి. స్పెషల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం. ఆ రోజు స్పెషల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారు. దీనివల్ల ఏమైంది అధ్యక్ష? హైదరాబాద్లో కొంతమంది చదువుకున్నారు, 3 ఏళ్ళు చదువుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళు నాన్ లోకల్. మొన్న ఒక అతను ఉద్యోగం కోసం అప్లై చేశాడు. ఉద్యోగానికి అప్లై చేస్తే ఇమ్మీడియట్గా అక్కడ నాన్ లోకల్ కాబట్టి మేము ఇవ్వమంటే ఆటోమేటిక్గా ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత అనాలోచిత ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించారు, రాజకీయ లబ్ధి కోసం ఎంత దుర్మార్గం చేశారు అనేదానికి ఇవన్నీ ఉదాహరణ అధ్యక్ష. 3 నెలలు అయింది ఈ సమస్యలన్నీ వచ్చాయి. దీనివల్ల చాలా సమస్యలు ఈరోజు మనకు 2 రాష్ట్రాల మధ్య వచ్చాయి. నేను పదే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. మనం కూర్చుందాం, మనం పరిష్కారం చేసుకుందాం. మన వల్ల పరిష్కారం కానటివి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుందాం. 2 రాష్ట్రాలు తెలుగు మాట్లాడేవాళ్ళం, మొత్తం అన్నదమ్ములం, గొడవలు అవసరం లేదు. ఇద్దరం సయోధ్యతో ముందుకు పోదాం అనేక సార్లు అప్పీల్ చేశాను. కానీ దురదృష్టం ముందుకు రాలేదు. ఇప్పుడు ఇద్దరికీ ఇబ్బంది వచ్చే విధంగా ఈరోజు మీరు చూస్తే ఆల్మట్టి కర్ణాటకలో ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు నీళ్లు రాని పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పటి నుంచో రావాల్సిన నీళ్లు ఏదైతే ఉన్నాయో కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు, ఇంతవరకు శ్రీశైలానికి నీళ్లు రావడం లేదు. అదే మరి మనకు పక్కన వచ్చే నాగార్ సాగర్ లేదు, పైన ఉన్నటువంటి జూరాలకు కూడా నీళ్లు రాలేదు. ఇంకా పైన ఆల్మట్టి నుండి పూర్తయ్యే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం వాళ్ళకు వచ్చే నీళ్ళని అక్కడ నిలుపుకుంటే ఈరోజు 2 రాష్ట్రాలు దెబ్బతింటున్నాయి. నేను అందుకనే అనేక సందర్భాల్లో కోరింది అధ్యక్ష, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా సయోధ్యగా ముందుకు పోవాలి. విభజన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి, సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే మన వల్ల పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి వద్దాం, పెద్ద మనుషులను అడుగుదాం. పెద్ద మనుషులను అడిగి అన్ని విధాల ప్రయత్నం చేసుకోవడం కోసం మనం ముందుకు పోదామని చాలా స్పష్టంగా నేను కోరాను అధ్యక్ష. అదే సందర్భంలో అధ్యక్ష, ఈ సందర్భంలో మీరు చూస్తే ఇప్పుడు కూడా మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇద్దరం కూర్చుందాం, 2 రాష్ట్రాలు సయోధ్యతో ముందుకు పోదాం, సమస్యల పరిష్కారం చేసుకుందాం. మన వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుందాం. వాళ్ళు కూడా పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణకు ఇచ్చే బెనిఫిట్స్ తీసేమని నేను ఎక్కడా చెప్పడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఒక పెద్దరికంతో ఆ రోజు మీరు చేశారు. ఆ రోజు మీరైతే విభజన చేశారో మేము కోనుకున్న విభజన కాదు,
ఈ విభజన చేసినప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా కోరాను అధ్యక్ష. ఆ రోజు మనం అధ్యక్ష పవర్ విషయంలో మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్స్ మనకు డెఫిసిట్ పవర్, కరెంట్ లేని పరిస్థితి. ఆ రోజు కేంద్ర సహకారం తీసుకున్నాం, మన కరెంట్ ఉత్పత్తి పెంచుకున్నాం, పిఎల్ఎఫ్ పెంచాం, బొగ్గు ఇవన్నీ చేసుకున్నాం. అల్టిమేట్గా జరిగింది ఈరోజు 24/7 అనే నినాదం కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చి వారు సహకరించారు. ఈరోజు పవర్ సర్ప్లస్కి రీచ్ అయ్యాం అధ్యక్ష. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే ఆ రోజు లోకసభలో జరిగిన తర్వాత ప్రజల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రజల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ భయపడ్డారు. రాజ్యసభకు బిల్లు వచ్చింది. రాజ్యసభకు బిల్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కూడా లేదు. అలాంటి సందర్భంలో రాజ్యసభలో అపోజిషన్ పార్టీస్ అందరిని అడిగి మళ్ళీ ఏదైనా కావాలంటే చేస్తామన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ చూస్తే, ఐ హ్యావ్ లిజన్డ్ వెరీ కేర్ఫుల్లీ టు ది వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై ది లీడర్ ఆఫ్ అపోజిషన్ and all the other members who have spoken, especially those from Andhra Pradesh. The Home Minister has already mentioned the specific steps of our government will take to address the concern of all the regions of the state, particularly of Simandra. I would like to make a few further announcements in this regard. First, for purpose of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh, comprising 13 districts, including the 4 districts of Rayalaseema and 3 districts of North Coastal Andhra for a period of 5 years. This will put the state's finances on a firmer footing. చాలా స్పష్టంగా ఆనాటి ప్రధానమంత్రి చెప్పారు. ఆ తర్వాత దీనిపైన కేబినెట్ డెసిషన్ అయింది. ప్లానింగ్ కమిషన్ పంపించారు. ప్లానింగ్ కమిషన్ రిజెక్ట్ అయింది. ఆ స్టేజ్లో ఉంది. ఆ రోజు పార్లమెంట్లో చెప్పిన దాన్ని ఆనాటి అరుణ్ జైట్లీ గారు గట్టిగా పోరాడారు. వెంకయ్యనాయుడు గారు పోరాడి ఆ రోజు పెట్టించారు. ఇది అమలు చేయమని మనం మొదటి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ మనం రాజీ పడలేదు. మళ్ళీ ఈ సభ ద్వారా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండోది అధ్యక్ష, సెకండ్, ది బిల్ ఆల్రెడీ స్టిపులేట్స్ దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిస్కల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెసర్ స్టేట్స్ in order to promote industrialization and economic growth in both the states. These incentives will be along the lines extended to some other states. ఇక్కడ 2 స్టేట్లకు ఇచ్చారు. 46(3) ప్రకారం రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రకి ఇచ్చారు. థర్డ్ వన్ అధ్యక్ష, ది బిల్ ఆల్రెడీ ప్రొవైడ్స్ ఫర్ ఎ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ ది బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ పర్టికులర్ for the districts of Rayalaseema and North Coastal Andhra Pradesh. This development package will be on the lines of KBK, Koraput, Bolangir, Kalahandi, special plan in Orissa and the Bundelkhand special package in Madhya Pradesh and Uttar Pradesh. Fourth, I would like to reassure honorable members that if any further amendments are needed to facilitate smooth and full rehabilitation and resettlement for the Polavaram project, they will be given effect to at the earliest. Our government will execute the Polavaram project, let there be no doubt about it. Fifth, the appointed day for the formation of the new state will be so fixed in relation to the notified date so as to enable preparatory work relating to personnel, finance, and distribution of assets and liabilities to be completed satisfactorily. ఆ రోజు అవసరమైతే అపాయింటెడ్ డేట్ లేట్ చేసి మొత్తం ఇవన్నీ సార్ట్అవుట్ చేసి నాకు చేస్తామని తొందర పెట్టి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చేసి ఈరోజు కాంట్రవర్సీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 6, ది రిసోర్స్ గ్యాప్ దట్ మే అరైజ్ ఇన్ ది సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇయర్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది పీరియడ్ బిట్వీన్ ది అపాయింటెడ్ డే and the acceptance of the 14th Finance Commission recommendations by the Government of India will be compensated in the regular union budget for 2014-15. అని చెప్పి, sir, I hope these additional announcements
will demonstrate our steady-fast commitment to not just the creation of Telangana, but also the continued prosperity and welfare of Andhra Pradesh. ఇది ఆ రోజు చెప్పింది అధ్యక్ష. దీనిపైన అధ్యక్ష ఇటీవల నేను ఢిల్లీ పోయినప్పుడు ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చాను అధ్యక్ష. నా లెటర్లో మెన్షన్ చేసింది మొట్టమొదటి ఐటెం స్పెషల్ స్టేటస్. నేను 1.5 అవర్ మాట్లాడినప్పుడు స్పెషల్ స్టేటస్ ఇంపార్టెన్స్ చెప్తూనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మనోభావాలు కూడా చెప్తూనే జరిగిన అన్యాయం జరిగింది, చాలా ప్రజలు బాధల్లో ఉన్నారు, ఇప్పుడు ఏమాత్రం కానీ చేయకపోతే ఇంకా ప్రజలు దీనిపైన అపార్థం చేసుకుంటారు, మనం చేయాలని చెప్పి వారికి చెప్పినప్పుడు నేను ఏ విధంగా చేయాలని ఎగ్జామిన్ చేస్తామని ఆ రోజు చెప్పింది. అన్ని విషయాలు అధ్యక్ష, ఇది ఒకటే కాకుండా నేను ఇప్పుడు చదివినిపించిన విషయాలన్నీ ఆయనకు చాలా 1.5 అవర్ అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. మాకు జరిగిన అన్యాయం ఈరోజు నేను చెప్పింది కాదు, 14th ఫైనాన్స్ కమిషన్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. ఆ రోజు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 15,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఉంది, భవిష్యత్తులో కూడా డెఫిసిట్ ఉంటుంది, రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటుందంటే అది ఆంధ్రప్రదేశ్ అని 14th ఫైనాన్స్ కమిషన్ నిపుణులు యాక్సెప్ట్ చేసిన విషయం. ఆ విషయం కూడా వారికి నేను చెప్పాను. ఇది మేము కోరుకున్న విభజన కాదు, ఈరోజు మా మీద పెట్టిన విభజన. ఆ రోజు హేతుబద్ధత చేస్తుంటే సమస్య వచ్చేది కాదు. ఈరోజు 2 రాష్ట్రాల మీద తగులు పెట్టద్దండి, అందరం కలిసి సమస్య పరిష్కారం చేయండి. మళ్ళీ 2 రాష్ట్రాలు కలిసి అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు పోవాలో దానికి దోహదం చేయమని కూడా వారిని చాలా స్పష్టంగా నేను కోరాను అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష సెక్షన్ 9 ఇంత మునిపే చెప్పాను, ఇంకా పరిష్కారం కాలేదు, 15 నెలలు అయింది. సెక్షన్ 10 చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష హైయర్ లెర్నింగ్ కోసం ఎవరైనా అక్కడి నుంచి పిల్లలు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందులు, ఇక్కడ అడ్మిషన్స్ లేవు, కొన్ని సమస్యలు వచ్చాయి. వాటర్ షేరింగ్లో ఈ 2 ప్రాజెక్టులో సమస్యలు వస్తున్నాయి. ఇంకొక పక్క గవర్నమెంట్ స్టాఫ్ని అలొకేట్ చేయడంలో ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇలాంటివి మనం చూస్తే అధ్యక్ష 1-2 కాకుండా అనేక సమస్యలన్నీ కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మనం అడిగింది అధ్యక్ష, ఎట్టి పరిస్థితిలో కూడా యాక్ట్లో పెట్టినట్టన్నీ అమలు చేయాలి, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు. ఈరోజు నైబరింగ్ స్టేట్స్ తమిళనాడు, ఇంకో పక్క కర్ణాటక, ఇంకో పక్క తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, అన్ని విధాలు ఆదుకోవాలి, దీనికి స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ ఇమ్మని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఈరోజు చూస్తే నేను 17 టైమ్స్ ఢిల్లీకి వెళ్ళాను. 15 నెలల్లో 17 సార్లు వెళ్ళాను. ప్రధానమంత్రిని కలిశాను, అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ని కలిసాం. ఈరోజు మనం చూస్తే రాజధాని కోసం మన స్పెషల్ డెఫిసిట్ ఫైనాన్స్ కోసం 2,300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. అదే మరిగా ఈరోజు ఇంకొక పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్కి డిస్ట్రిక్ట్స్ కోసం 350 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. రాజధానికి 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. 15% అడిషనల్ డిప్రిసియేషన్